హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే ఇది ఒక సూపర్ హెల్దీ జ్యూస్ అనే చెప్పాలండి. అదేంటంటే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చాలా హెల్దీ అండి. మన గుండెకి చాలా సంరక్షిస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ అనేది ఇందులో చాలా పుష్కలంగా ఎక్కువగా ఉండడం వల్ల మనకి రక్తనాళాలు ఎక్కడ బ్లాక్ అవ్వకుండా గుండె జబ్బులు రాకుండా చేస్తుందంటండి. చాలా అధ్యయనాలు ఇది ప్రూవెన్ అన్నమాట. సో ఈ జ్యూస్ తాగడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చాలా వరకు తగ్గిస్తుందంటండి. సో హెల్త్ కి అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది అనమాట. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందంటండి. సో ఇది వెయిట్ లాస్ కూడా చాలా చాలా యూజ్ అవుతుందంట. ఎందుకంటే నీళ్లు, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి. సో అందుకని అన్నమాట. సో ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లేట్ చేయకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేనైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నానండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో ఉన్న గుజ్జు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ మధ్యలో ఉన్న గుజ్జుని మనం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత సో ఇవంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ మనం మిక్సీ జార్ లోకి తీసుకుందామండి. సో ఇలాగా మీ దగ్గర ఉన్న మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు అయితే ఈ మిక్సీ జార్ లోకి వేసేసుకోండి. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ వేసేసిన తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. సో ఇక్కడనైతే ఎండు ద్రాక్ష ఒక 10 పలుకుల దాకా వేసేస్తున్నాను. సో తర్వాత జీడిపప్పు ఒక 3 పలుకులు వేస్తున్నానండి. సో తర్వాత బాదం ఒక 5 దాకా వేసేస్తున్నాను అనమాట. తర్వాత అయితే మిల్క్ పోసుకోవాలండి. నేను కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. మీరు కూడా కాచి చల్లార్చిన పాలు అయితేనే బాగుంటాయి అనమాట జ్యూస్ లోకి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 250 ml దాకా నేను పాలు పోస్తున్నాను. జ్యూస్ క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని పాలు పోసుకోండి. నేనైతే ఒక 250 ml దాకా అయితే పాలు పోస్తున్నానండి. పాలు పోసేసిన తర్వాత నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ అనేది చాలా తక్కువ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ లోనే ఆల్రెడీ చాలా స్వీట్ గా ఉంటదండి. సో అందుకని తక్కువ వేసుకుంటేనే బాగుంటది. మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఒక 5 to 6 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఈ గ్రైండర్ లో మనం మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఒక 5 minutes గ్రైండ్ అయిన తర్వాత మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా ఈజీ, చెప్పాలంటే 2 నిమిషాల్లోనే ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సింపుల్ గా, క్విక్ గా అండ్ వెరీ హెల్దీగా తాగే జ్యూస్ అనమాట. సో ఇది యాక్చువల్ గా చాలా ట్రిమెండస్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ని గ్లాస్ లోకి సర్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మన డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తో ఇలా టచ్ అప్పించుకోవడమే అండి. నేనైతే బాదం, ఎండు ద్రాక్ష అండ్ పిస్తా పైన సన్నగా కట్ చేసి టప్అప్ లాగా వేస్తానండి. సో ఇవి వేసుకున్న తర్వాత మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ని మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక వీక్లీ ఒక రోజైనా తాగండి. మన హెల్త్ కి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఆర్ మన గుండెకు చాలా మేలు చేస్తుందండి. సో మన రక్తనాళాల్లో కొవ్వు పట్టకుండా సాఫీగా మన రక్తనాళాలు గట్టిగా అవ్వకుండా చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి ఏదైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కూడా అయితే ఈ జ్యూస్ మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ సింపుల్ ఆర్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కూడా అలానే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.